దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనము. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళంగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఇక్కడ ఈ సందర్భంలో మనకి ఏలియా గారిని యెజబెలు చంపుతాను అని బెదిరించినప్పుడు ఏలియా గారు దేవునికి ప్రార్థించారు. దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు నువ్వు వెళ్ళి ఒక పర్వతం మీద ఉండు అని చెప్పినప్పుడు ఏలియా గారు వెళ్ళి ఒక పర్వతం మీద ఉంటారు. అక్కడ ఆ పర్వతం దగ్గర ఒక పెనుగాలి వీస్తుంది. పెనుగాలి వీచి ఆ పర్వతాలన్నీ బద్దలయ్యి శిలలన్నీ చిన్నాభిన్నాలైనప్పుడు ఆ గాలిలో దేవుడు ప్రత్యక్షం కాలేదు. ఆ గాలి పోతుంది. తర్వాత గాలి పోయిన తర్వాత భూకంపం కలుగుతుంది. ఆ భూకంపంలో కూడా దేవుడు ప్రత్యక్షం కారు. తర్వాత ఆ గాలి ఆ భూకంపము అన్నీ పోయిన తర్వాత ఒక మెరుపు పుడుతుంది. ఆ మెరుపు పుట్టిన కానీ ఆ మెరుపులో కూడా దేవుడు ప్రత్యక్షం కారు. తర్వాత మెరుపు ఆగిపోయిన తర్వాత మిక్కిలి నిమ్మళంగా మాట్లాడు ఒక స్వరము వినపడుతుందన్నమాట ఏలియా గారికి. ఒక ఆమె ప్రభువుని గురించి అనుభవంలో అవగాహనలో చాలా త్వరితగతిన ముందడుగు వేసింది. దీనిలోని రహస్యం ఏమిటి అని అడిగితే ఆయన స్వరాన్ని జాగ్రత్తగా కనిపెట్టి వినాలి అని చెప్పింది. మనలో చాలామందికి ఆయన గురించి ఇంకా సరిగ్గా తెలియకపోవటానికి కారణం ఏమిటంటే ఆయన మృదువుగా అంటున్న మాటలను మనం వినిపించుకోవటం లేదు. అవునండి, మనం చాలాసార్లు దేవుడు మనతోటి మాట్లాడటానికి చాలా ప్రయత్నిస్తారు, కానీ మనం ఆ మాటల్ని ఆలకించినట్లుగా వినిపించుకోనట్లుగా విననట్లుగా ఇలా ఉంటాము. మన పరిస్థితులు రకరకాలుగా ఉంటాయి. ఆయన మెల్లగా మనల్ని ఆపటానికి ప్రయత్నిస్తుంటే మనం లొంగటం లేదు. నిమ్మళంగా మాట్లాడే స్వరము చెవులకు వినిపించదు. దానిని మనస్సులో గ్రహించాల్సిందే. నీ ముఖం మీద కోమలమైన ఏకతో రాసినట్టు నీ మనస్సు మీద తెలిసి తెలియని ఒత్తిడి ఆయన కలగచేస్తూ ఉంటాడు. నీ హృదయంలో చిన్ని స్వరం పలకటానికే సందేహిస్తున్నట్టు వినిపిస్తూ ఉంటుంది. దానికి నువ్వు చెవియొగ్గి ఆలకిస్తే అది మెల్లిమెల్లిగా స్పష్టమవుతుంది. ప్రేమగల చెవులకే ఆయన స్వరం వినిపిస్తుంది. ఆ గుసగుసలను వినాలని తాపత్రయపడే మనస్సుకే అవి వినిపిస్తాయి. ఆ ప్రేమను నిర్లక్ష్యం చేసి చాలా కాలం దానికి స్పందించకుండా నమ్మకం ఉంచకుండా ఉంటే అది మాట్లాడటం విరమించుకుంటుంది. ఆయన స్వరాన్ని నువ్వు ఎరిగి ఉంటే ఆ మెల్లని స్వరం కోసం జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. సంభాషణలో ఏదైనా ప్రశ్నకి జవాబియ్యబోయే ముందు ఆ మెల్లని స్వరం ఏదన్నా చెబుతుందేమో ఎదురుచూడాలి. ఒక మార్గం ఉత్తమమైనదిగా నీ ఎదుట కనబడినప్పుడు నీ ఆత్మలోకి ఒక స్పష్టమైన నమ్మకం ప్రవేశించినప్పుడు దాన్ని గురించి వివేచించు. ఆ దారిన వెళ్ళకపోవటం మానవ జ్ఞానానుసారం బుద్ధిహీనతలాగా అనిపించినప్పటికీ దేవుడు నీ మనస్సులో నచ్చజెప్పిన దాన్ని బట్టి నీ పాదాన్ని వెనక్కి తీసుకో. ఆయన చిత్తం అర్థమయ్యేదాకా దేవుని ఎదుట కనిపెట్టు. నీ మనస్సులోనూ హృదయంలోనూ ప్రతి పథకాన్ని దేవుణ్ణే సిద్ధం చేయనివ్వు. ఆయన్నే వాటిని అమలుపరచనివ్వు. నీ స్వంత తెలివితేటలను అనుసరించకు. చాలాసార్లు ఆయన ఇచ్చిన ఆలోచనకి ఆయన కల్పిస్తున్న పరిస్థితులకి ఎక్కడా పొంతన ఉండదు. ఒక్కొక్కసారి దేవుడు తనకు వ్యతిరేకంగా తానే పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. కేవలం విని ఆయనకు లోబడు. అలా చేయటం నష్టకారణమని తెలిసినా సరే దేవుడే చివరకు అన్నీ సమకూడి జరిగేలా చేస్తాడు. ఆయన స్వరాన్ని నువ్వు గుర్తుపట్టగలిగితే దాన్ని అనుసరించడం ద్వారా కలిగే ఫలితాలను లెక్క చెయ్యకు. చీకటిలోకి ఆయన వెళ్ళమన్నప్పటికీ సందేహించక బయలుదేరి వెళ్ళు. ఆయనే నీకు వెలుగవుతాడు. నీ హృదయంలో ఆయనతో స్నేహం, సహవాసం మొలకెత్తుతాయి. అవే ఆయనను నిన్ను కలిపి బంధిస్తాయి. శ్రమలు ఎంత తీవ్రమైన, పరీక్ష ఎంత భారమైనా ఆ బంధాలు తెగిపోవు.
ఈ మాటలను దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నా తండ్రి, ఏలియా గారు ప్రాణభయము చేత నాయన ప్రభా ప్రార్థించినప్పుడు నా తండ్రి మిక్కిలి నిమ్మలమైన స్వరం ద్వారా మీరు మాట్లాడారు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. అయ్యా, మీ వాక్కులు మాకు రోజు వినిపిస్తూ ఉన్నప్పటికీ మేము వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం నా తండ్రి. మా మనసుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నప్పటికీ మేము వినలేనట్టుగా నా తండ్రి నాయన, ఇలాంటి నాయన ప్రభా, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులను చూసి ఈ పరిస్థితులకు భయపడిపోయి ఆందోళన కలిగి నా తండ్రి నాయన ప్రభా, మీరేం చెప్తున్నారో మేము ఆలకించలేని స్థితిలో, వినలేని స్థితిలో మేము ఉంటున్నాం తండ్రి. దేవా, మమ్మల్ని నడిపించు, సరైన మార్గంలో మమ్మల్ని నడిపించి నిలబెట్టమని వేడుకొంచున్నాను ప్రభా. సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో నాయనా ప్రభా, వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా. సహాయం చేయండి. నూతన బలము చేత మీరు నింపమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రంలో నాయన, ప్రతి సమస్యను మీరు తీర్చగల దేవుడవు నా తండ్రి. అయ్యా, ప్రతి సమస్యను నీ పాదాల చెంత పెట్టి నాయనా ప్రభా, మీరు చెప్పే మాటలు మేము ఆలకించడానికి నాయనా ప్రభా మా చెవులను తెరవ చేయమని వేడుకొంచున్నాం తండ్రి. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు సహాయం చేయండి. మీ కృపను మాకు తోడుగా ఉంచండి. మమ్మల్ని నడిపించమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.